అమెరికా ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో ఇప్పుడు భారతీయులు గానివ్వండి, ఇతర విదేశీ వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనమైతే చూస్తూనే ఉన్నాము. ఇదే క్రమంలో ఇప్పుడు H-1B వీసా కింద గూడా కొన్ని నిర్ణయాలైతే తీసుకోవడం జరిగింది. ఇంతకీ ఆ నిర్ణయాలేంటి? దీనివల్ల గూడా ఇంకా ఎన్ని సమస్యలొస్తాయి అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఇప్పుడు అమెరికా ట్రంప్ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలతో ఇప్పుడు ఎంతమంది ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనమైతే చూస్తూనే ఉన్నాము. ఇదే క్రమంలో H-1B వీసా పైన కూడా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనివల్ల కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో మన భారతీయులు కానివ్వండి, ఇంకా ఇతర విదేశీ వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉందా? డొనాల్డ్ ట్రంప్ గారు గత కొద్ది నెలలుగా భారతదేశం మీద, భారతదేశ సిటిజన్స్ మీద కక్ష కట్టాడని చెప్పాలి. సుంకాలు విధించడం అయినప్పటికీ మనం తగ్గట్లేదు, ఎక్కడ రాజీ పడట్లేదు. మరోవైపు మోదీ గారు కూడా ఆ మాట అసలు పెడచెవిని పెడుతున్నాడు. ఆయనకి నచ్చని వాళ్ళతో కావాలని వెళ్ళి సమావేశాలు కరచాలం చేస్తున్నారు. వాడికి మండిపోతుంది. సుంకాలు విధించినా కూడా మనం ఎక్కడ ఇది అవ్వట్లేదు. పైగా సుంకాలు విధించి మన ఏదో ఉక్రెయిన్ మీద ఎలాగైతే బెదిరించాడో మనకు కూడా అలాగే బెదిరిద్దాం అనుకొని మీకు సుంకాలు తగ్గించుతాం, కావాలంటే వ్యవసాయానికి సంబంధించి, ఈ పాడి పరిశ్రమకు సంబంధించి మీ దాంట్లో మా అమెరికన్స్ ఎంటర్ అవుతారు, ఛాన్స్ ఇవ్వండి అన్నాడు. మన వాళ్ళు ఒప్పుకోలేదు. ఇలా మొత్తానికి ఏదైతే రెండోసారి ప్రెసిడెంట్ అయ్యాడో ట్రంప్, ఏది స్థానికత మీద, అమెరికన్ సిటిజన్షిప్ మీద, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం లాంటిది అనుకోండి ఒక విధంగా, అప్పటి నుంచి ఒక విదేశాలకు సంబంధించి ఒక్కొక్కరి దాని మీద ఎగబడడం, ఊరికే సుంకాలు విధించడం, నేను అగ్రరాజ్యము, ప్రపంచ పెద్దన్న అన్నట్టు బిల్డప్ ఇవ్వడం, ఎక్కడైనా నేను చెప్పడం వల్లే సామరస్యంగా నడుస్తుంది, నా వల్ల ఇవన్నీ నడుస్తున్నాయని చెప్పి బిల్డప్ ఇవ్వడం, మరోవైపు నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నిస్తున్నాను కూడా టాక్ ఉన్న నేపథ్యంలో రకరకాల పిచ్చి తొక్కలలాగా బిహేవ్ చేస్తున్నాడు అనే విషయం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు తాజాగా మనం ఎన్ని సుంకాలు విధించినా 50% వరకు వేసినా కూడా తగ్గపోయేసరికి ప్రపంచం నలుమూలల నుంచి అమెరికాకి ఒక 100 మంది వెళ్తున్నారనుకుంటే 100 మందిలో 35 మంది భారతీయులేనట. అంటే 1/3 కన్నా ఎక్కువ భారతీయులు అమెరికాకి వలస వెళ్తున్నారు, ఉద్యోగాలు పోయించు మిగతా ఇతర కారణాల వల్ల. అంటే ప్రపంచ దేశాలన్నీ ఒక 2 వంతులు అయితే 1 వంతు భారతీయులే. ఆ 35లో కూడా మళ్ళీ 25 అంటే 1/4 తెలుగువారేనట. చూడండి, అంటే మన వాళ్ళు ఎంతగా వెళ్తున్నారు. సరే, వీళ్ళందరికీ కూడా ఎలా దెబ్బ కొట్టాలి, ఏదో ఒకటి చేయాలి, అప్పుడైనా ఇండియా దిగి వస్తుందేమో అని చెప్పి H-1B వీసా, అంటే మన ఉద్యోగులు చాలామంది ప్రాజెక్ట్ వర్క్ కోసము డెప్యుటేషన్ మీద అక్కడికి వెళ్తుంటారు. అలా వెళ్తున్నప్పుడు అక్కడ నుంచి అక్కడ కంపెనీల్లోకి మారుతూ ఉంటారు. మారినప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే H-1B వీసా ఇచ్చేసి ఆ H-1B వీసాకు సంబంధించిన అయ్యే ఖర్చుని కంపెనీ భరించి వాళ్ళకి కొనసాగేలా చేస్తుంది. అంటే ఇంతకుముందు నాకు తెలిసిన కొందరు మిత్రులు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే సుమారుగా $1,500 నుంచి $2,000 దాకా అయ్యేది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 లక్షలు 16 లక్షలు ఎంతో అనుకుందాం. అంతే, అంటే ఒక లక్ష అన్ని డాలర్లు అంటే సుమారుగా $2,000 అంటే ఒక 2 లక్షలు ఎంతో మహా అయితే. అది కంపెనీ బేర్ చేయడానికి పెద్ద సమస్య ఏం కాదు. కానీ ఇప్పుడు $1,00,000 పెంచేశాడు దాన్ని. $1,00,000 అంటే ఒక డాలర్ విలువ సుమారు ఈ రోజుకి $88 ఎంతో ఉంది. అంటే $1,00,000 అంటే 88 లక్షలు వారి మీద ఖర్చు పెట్టాలి. H-1B వీసా మీద ఒక ఉద్యోగి కొనసాగాలంటే అది 6 ఏళ్ళు గడువు ఎంతో కంటిన్యూగా ఇస్తారు. అంటే సంవత్సరానికి 1,00,000 అంటే 6 సంవత్సరాలకి $6 లక్షలు, అంటే దగ్గర 5 కోట్లు. 88 లక్షలు అంటే ఆల్మోస్ట్ 12 లక్షలు తక్కువ, ₹1 కోటి. సో కంపెనీలు ఇంకా అంత ఒక ఉద్యోగం మీద అంత బేర్ చేసి ఎందుకు ఉంచుకో కదా, మేము అంత మీ మీద పెట్టలేం, దాని బదులు దాంట్లో 1/3 ప్యాకేజ్ ఇచ్చినా మన వాళ్ళు ఒకటి పని చేస్తున్నారు కాబట్టి సర్లే అని చెప్పి అప్పుడులో ఇచ్చేవారు. దాని మీద ఇంకో 1,00,000 2 లక్షలు పెట్టి ఇప్పుడు అంత ఇచ్చే పరిస్థితిలో లేరు. ఇకపోతే ఇట్లాంటి పరిస్థితుల్లో, ఇట్లాంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఇవన్నీ విధించేసరికి అక్కడ కొనసాగుతున్న వారు ఎవరైతే ఉద్యోగాల్లో చేస్తున్నారో ఆ కంపెనీలు బేర్ చేయకుండా మీరే ఇంకా బేర్ చేయండి అనేలా కూడా రాబోయే పరిస్థితులు ఉండొచ్చు. అయితే మొదటి నుంచి కూడా అమెరికన్స్ చెప్తున్నాను కదా, వాళ్ళు ఎంత బాగా వర్క్ చేసినా వీక్లీ 5 డేస్ తప్ప శని ఆదివారాలు పనిచేయరు. పైపెచ్చు అక్కడ ప్లంబర్ వాళ్ళు కూడా శని ఆదివారాలు వస్తే పనిచేయరంట.
మన వాళ్ళు అలా కాదు, మరి కాదు ఎక్కువ ఇస్తాం, మీకు ఓటీ లాంటివి ఇస్తామంటే మన వాళ్ళు చేస్తారనే ఇది కూడా ఒక టాక్ ఉంది. పైగా అక్కడ కన్నా మనం చాలా తక్కువకే మ్యాన్ పవర్ దొరుకుతుంది. సో అమెరికన్ కంపెనీలను ఏం చేసే ఇంత తక్కువకు ఇప్పుడు లోకల్గా ఉన్నోడికి 1 లక్ష రూపాయలు ఇవ్వాలనుకోండి, మనోడికి 30,000 ఇస్తే చాలా 30,000 అంటే చాలా ఎక్కువ. అంటే నేను ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ళ కిందట మాట చెప్తున్నాను. చాలా ఎక్కువ కదా, బాగుంది కదా అని చెప్పి కొనసాగేలా చేసే ఆఖరికి కొన్ని ఐటీ కంపెనీలు దాని బీపీఎస్ కంపెనీలకు కూడా మారిపోయాయంట, అవుట్ సోర్సింగ్ కంపెనీలాగా. ఇదేదో బాగుంది, తక్కువ అమౌంట్కే ఎక్కువ మంది ఉద్యోగులు దొరుకుతున్నారు, పని త్వరగా అవుతుంది, తక్కువ కాస్ట్కి మ్యాన్ పవర్ దొరుకుతుంది కదా. సో కంపెనీలన్నీ చాలా లాభపడ్డాయట. అక్కడ అమెరికాలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులతో పోలిస్తే మన వాళ్ళది ఆల్మోస్ట్ 30-35% తక్కువ ఉందంట. అంటే మన వాళ్ళకి 1 లక్ష రూపాయల ప్యాకేజ్ ఉంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 35 lakhs దాకా ప్యాకేజ్, అంత వేరియేషన్ ఉంటుందంట. సో అంత వేరియేషన్ ఉన్నప్పుడు మన వాళ్ళు ఇంత 1 లక్ష రూపాయలకి దొరుకుతున్నాడుగా, అక్కడ స్థానికంగా ఉన్నవాడికి 30 లక్షలు ఇవ్వాలి, ఇక్కడ 1 లక్ష రూపాయలు ఇడికి సరిపోద్దని ఇండియా నుంచి చైనా నుంచి ఎక్కువగా వాళ్ళు తీసుకొచ్చుకొని అవుట్ సోర్సింగ్ ద్వారా వీళ్ళని ఉద్యోగస్తులు చేసుకుంటున్నారంట. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు, అలా కానీ భారతీయ ఉద్యోగులు కానీ లేదా ఇతర దేశస్థ ఉద్యోగులు కానీ మీరు కొనసాగించాలంటే మీరు ఎంత పే చేయాలి అంటే సుమారుగా $1,00,000 అంటే 88 లక్షల రూపాయలు పే చేసి మీరు కొనసాగచ్చు. వాడికి ఉద్యోగం మొత్తం సంవత్సరం పొడవునా అన్ని లాభాలు వస్తుందో తెలియదు, ఇప్పుడు కడతాడు. అలాంటప్పుడు కంపెనీలు ఏం చేస్తాయి, వద్దురా బాబు నువ్వు నీ దేశాన్ని వెళ్ళిపో, నీకు మేము ఎంత బేర్ చేయలేము అని అంటారు. సో అంటే అన్ని డాలర్లు పే చేస్తే ఇంకా ఎన్ని డేస్ ఉండొచ్చు, లైఫ్ టైం ఉండొచ్చు? లైఫ్ టైం కాదు, సంవత్సరానికి $1,00,000 అంటే ఎంత ఇబ్బందికర పరిస్థితులు చూడండి. వాడికి ఇచ్చేది ఎంత ఉంటుంది మహా అయితే. సో అలాంటప్పుడు ఇంకా ఎవరి దేశాలకు వాళ్ళు రావడమే ఛాన్స్ మాక్సిమం అదే ఉంటుంది, అదే ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువగా ఇబ్బంది పడేది భారతీయులు, చైనా వాళ్ళే. చైనా వాళ్ళు కూడా చాలా మంది వెళ్తున్నారంట. ఎక్కువ జనాభా భారతీయులు కాబట్టి భారతీయులు ఉన్నారు, చైనా వాళ్ళు ఉన్నారు. వీళ్ళకే ఎక్కువ ఇబ్బంది ఉండదు, మిగతా దేశస్తులకు అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ పర్సంటేజ్ తక్కువ కాబట్టి ప్రాబ్లం లేదనేది ఇప్పుడు టాకు. చూద్దాం. అంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే దీనివల్ల లోకల్గా ఉండే వాళ్ళకి ఉద్యోగాలు పోతున్నాయి. మనకన్నా తక్కువ దొరుకుతున్నప్పుడు అంతే కదా, మీకు 10,000 ఇస్తా ఉన్నప్పుడు నాకు 5,000 ఇచ్చేది చేస్తాడు, మీకెవడు ఇస్తాడు ఉద్యోగం? 5,000కే ఇస్తాడు కదా. సో అట్లా కూడా అవుతుంది. దానివల్ల లోకల్గా ఉండే వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు. అమెరికన్ కంపెనీకి ఆల్రెడీ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు, ఏంటి నువ్వు అమెరికన్ సిటిజన్స్ తీసుకోండి, మీరు బయట వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారంటే కంపెనీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, మాకు ఎవరైనా ఒకటే, మాకు తక్కువకి ఎవడొస్తే వాడికే చేస్తాము అన్నట్టు కంపెనీ వాళ్ళు ఆలోచిస్తారు. సో వీడు డైరెక్ట్గా ఇంకా ప్రెసిడెంట్ పరంగా చేసే ఏవైతే ఉన్నాయో టర్మ్స్ అండ్ కండిషన్స్, ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవన్నీ అప్లై చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు అందరు బయటకు వెళ్తే అప్పుడు ఖచ్చితంగా అమెరికన్స్నే తీసుకుంటాడు కదా అనే ఉద్దేశంలో. సో దాంట్లో వాడు రకరకాల కుయుక్తులు పన్నుతున్నాడు. ఒక విధంగా తొగ్లక్లా బిహేవ్ చేస్తున్నాడు. మరోవైపు అమెరికాకి భారీ అప్పుల్లో ఉంది, ఆ అప్పులన్నీ ఇది అవ్వాలంటే రకరకాలు అన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. మరోవైపు వాడికి సంబంధించిన దగ్గర బంధువులు అందరూ కూడా మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నారు, వాళ్ళందరినీ హైప్ తీసుకురావాలి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే అని రకరకాలుగా ప్లాన్ చేస్తున్నాడు. చూద్దాం మీరు ఇది ఎటు దారి తీస్తుందో. దీనివల్ల ఎక్కువ మంది భారతీయులు వెనక్కి వస్తారా, దీని మీద ఎజిటేషన్ తీసుకొచ్చి అక్కడే కొనసాగుతారా? వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.